అర్ధరాత్రి చీకట్లో ఒక పెద్దాయన ఒక ఇంటి ముందు నిలబడి చేతిలో ఉన్న చిన్న కాగితంలోకి చూస్తూ ఆనంద్ నంబర్ 8 యోగానంద వీధి ఇదే కదూ అని అడిగాడు. అవును నేనే, ఇదే ఆ చిరునామా, ఇంతకీ మీరెవరు అని అడిగాను. ఆ పెద్దాయన చిన్నగా వణుకుతూ, బాబు నేను మీ నాన్నగారి స్నేహితుడని, మీ ఊరు నుండే వస్తున్నాను. మీ నాన్నగారు మీకు ఈ ఉత్తరాన్ని ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు అని ఉత్తరాన్ని చేతిలో పెట్టాడా పెద్దాయన. మా నాన్నగారా అంటూ ఉత్తరాన్ని తీసుకుని చాలా ఆత్రంగా చదివాడతను. ఆ ఉత్తరంలో, ప్రియమైన ఆనంద్, నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరాన్ని తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు, పేరు రామయ్య. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే ఈయనకు ఈయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. ట్రావెల్స్ వారు ఇస్తామన్న నష్టపరిహారాన్ని వారి హెడ్ ఆఫీస్ లో తీసుకోమని చెప్పారు. ఆయనకు ఆ ఊరు కొత్త. నువ్వు ఆయనకి సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రా. ఇట్లు మీ నాన్న అని రాసి ఉంది. ఒక్క నిమిషం ఆలోచించి ఆ పెద్ద ఆయన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆయనకు భోజనాన్ని వడ్డించి మీరు తింటూ ఉండండి అని చెప్పి బయటకు వచ్చి కొన్ని ఫోన్ కాల్స్ చేసుకుని తిరిగి ఆయన దగ్గరకు వెళ్లేసరికి చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని ఆ పెద్ద ఆయన కూర్చున్నాడు. నన్ను చూసి ఆ పేపర్లు చేతిలో పెట్టాడు. అందులో చనిపోయిన పెద్ద ఆయన కొడుకు ఫోటో ఉంది. అది చూడగానే ఆ పెద్ద ఆయన, వీడు నా కొడుకు మహేష్, బాగా చదివి ఉద్యోగాన్ని సంపాదించాడు. మన కష్టాలన్నీ తీరిపోతాయని ఉద్యోగంలో చేరాడు. ఆ రోజే రోడ్డు దాడుతూ ఉండగా ప్రమాదంలో చనిపోయాడు. బిడ్డ చావుపై వచ్చిన డబ్బును తీసుకోవడం ఇష్టం లేక వద్దనుకున్నాను. కానీ రోజు రోజుకి నాలో శక్తి తగ్గిపోతోంది. నా భార్య ఆరోగ్యం కూడా బాగోలేదు. మీ నాన్నగారి బలవంతం మీదే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. నా కొడుకు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి మీ నాన్నగారి ఉత్తరం ఇచ్చి నీ దగ్గరికి పంపించారు అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. ఇక పొద్దున్నే లేచి స్నానాధికాలు ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ లో ఉన్న అడ్రస్ కి చేరుకోగానే ఆ పెద్ద ఆయన, బాబు ఆనంద్, ఇక నేను చూసుకుంటాను. ఇక నువ్వు ఆఫీస్ కి వెళ్ళు బాబు అన్నారు ఆయన. పర్వాలేదండి, నేను సెలవు పెట్టాను అని చెప్పి దగ్గర ఉండి ఆ నష్టపరిహారాన్ని ఇప్పించాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ పెద్ద ఆయన, చాలా థ్యాంక్స్ బాబు, నేను ఇక ఊరికి బయలుదేరతాను అని చెప్పి ప్రయాణానికి సిద్ధమయ్యారు. అతని స్నేహితుడి కొడుకు అతన్ని దగ్గరుండి బసెక్కించి దారిలో తినడానికి కావాల్సినవి కొనిచ్చి ఆయన చేతిలో పెట్టాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన చాలా సంతోషంతో, బాబు ఆనంద్, నువ్వు నా కోసం చాలా చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నగారికి అన్ని విషయాలు చెప్పాలి అని అనగానే అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ ఆ పెద్ద ఆయన చేతులు పట్టుకుని, నేను మీ స్నేహితుడి కొడుకు ఆనందని కాదు, నా పేరు అరవింద్. మీరు చిరునామా మారి మా ఇంటికి వచ్చారు. ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట మరో 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మీరేమో బాగా అలసిపోయారు. మీరు తెచ్చిన ఉత్తరంలో ఉన్న ఫోన్ నంబర్ కి ఫోన్ చేశాను. ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళాడంట. మీ స్నేహితుడికి ఈ విషయాన్ని చెప్పాను. ఆయన చాలా బాధపడ్డాడు. నేనే దగ్గర ఉండి చూసుకుంటాను అని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. కానీ నాకు చేతనైన సహాయాన్ని మాత్రమే నేను చెయ్యగలిగాను అని చెప్పగానే అప్పుడే బస్సు కదలడంతో ఒక్కసారిగా రామయ్య గారు కన్నీటితో, నువ్వు బాగుండాలి బాబు అని ఆశీర్వదించారు. 10 ఏళ్ల క్రితమే అరవింద్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. రామయ్య గారిని చూడగానే ఆయన ముఖంలో వాళ్ళ నాన్నగారు కనిపించారు. అరవింద్ ఆకాశం వైపు చూస్తూ, నాన్న, ఒక ఉత్తరాన్ని చూపించి నేను సహాయం చేస్తానో లేదో నన్ను పరీక్షించావు కదా. మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుగ్గా పుట్టిన నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను నాన్న అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు అరవింద్. సహాయం చేయడానికి మనసుంటే చాలు, మిగతావన్నీ దానికి తోడుగా నిలబడతాయి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.